మామ ఎమ్మెల్యే సార్ నీకు చాలా దగ్గర కదా, ఓ లెటర్ ఇప్పియ రాదు? ఇంటోళ్ళు అందరం పోతున్నాం, చిన్నపోరలు ఉండిరి తిప్పలైతుందేమో. అరే గదానికి గంతగనం అడగాలనా? నువ్వేం ఫికర్ చేయకు, నేను ఇప్పిస్తతి అని ఇమ్మతుంటుండే. అదే ఇప్పుడు అడిగితే ఏ కొండ మీద జల్తలేవు తీరా, మొన్న నేను పట్టుకోపోతేనే ఆ లెటర్ కిందికి మీదికి చదివి పక్కకు పెట్టిండ్రు అని కథ కాబట్టే. ఇవాళ తిరుపతి వెంకన్న దర్శనం చేసుకున్నాక మన ఎంపీ రఘునందన్ రావు సారు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు గుడి ముంగట నిలబడి వలికింది ఏంటంటే, ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం. మా ఉత్తరాలను ఆనర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒక రోజు వస్తాం. We will see what the TTD will do. గదన్నట్టు తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పంపే లెటర్లను పట్టించుకోకుండా పక్కకు పెడుతున్నారట గుడి ఆఫీసర్లు. మా వాళ్ళు వస్తున్నారు, జర చెప్పున దర్శనం చేపిరి, రూమ్ చూపినరని లెటర్ రాస్తారు కదా, అగోక అవి వెళ్తలేవు తిరుపతి కొండ మీద. ఇక 4 వద్దులైతే ఈ స్కూళ్ళకి తాతీలు వస్తాయి, చాలా మందికి రికమెండేషన్ లెటర్లు ఇస్తాము. తీసుకోకుంటే జెండాలు పక్కకు పెట్టి తెలంగాణ ఎమ్మెల్యేలు అంతొస్తాము, మీ ఇష్టమి గాని గుడి కమిటీ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిందన్నట్టు రఘునందన్ రావు సారు. ఈ లొల్లి 10 ఏళ్ల కంచెలు నడుస్తున్న పాత గవర్నమెంట్ పట్టించుకోలే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయగానే వారు ప్రభుత్వ పక్షాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఇంకా టీటీడీ అధికార యంత్రాంగం తరఫున లేఖల సిఫారసు తెలంగాణ నుంచి వచ్చేటువంటి వారికి సంబంధించిన లేఖలు ఇంకా తీసుకోవడం లేదు. ఆంధ్ర సర్కార్ ఓకే అన్నా కూడా కొండ మీద మంచి చెడ్డలు చూసుకునే టీటీడీ కమిటీ లాపరవా చేస్తుందని గరమవుతున్నారు మనోళ్ళు. రాష్ట్రాలు రాజకీయాలు ఇంకేనన్నా చూసుకోవాలి గాని దేవుని కాడ ఏర్పందం చేస్తే ఎట్లా సాలరు? తిరుపతి వెంకన్న కాడ మాకు చెప్పున దర్శనాలు చేపిరి, యాదగిరి నరసన్న కాడ మీకు చెప్పున చేపిస్తాం గానీ